రుద్రరాజు గారికి అభినందనలు తెలియజేద్దాం. గెలిచిన అయిపోయినట్లే అనుకుంటున్నాయి. హర్యానా అట్లాగే జమ్మూ కాశ్మీర్ కూడా బాగానే అనుకూలంగా ఉన్నట్లుంది. ఆ మోరార్లెస్ ట్రెండ్స్ ఇనీషియల్గా మన నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. అంటే మీరు కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయంగా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. హర్యానాలో ఉన్నటువంటి నేపథ్యం ఏంటంటే మనం గత ఎన్నికల్లోనే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లోనే 38% ఓట్లతోటి 40 సీట్లే సాధించారు వాళ్ళు 90లోను. ఇంకొక 10 స్థానాలు జేజేపీ అనేటువంటి రీజనల్ పార్టీ అనేటువంటిది పెట్టారు వాళ్ళు. దాంతో వాళ్ళిద్దరు అలయన్స్లో గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఎన్నికల్లో ఒక పెక్యులర్ థింగ్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే మైనర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటు కానీ అటు కానీ కన్సాలిడేట్ అయిపోయినటువంటి పరిస్థితి. సో మెజారిటీ ఆఫ్ ది ఓట్ బ్యాంక్ వాళ్ళది ఉన్నదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చేసినటువంటి పరిస్థితిగా కనపడుతుంది. ఎందుకంటే ట్రెండ్స్ని బట్టి పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ బట్టి ఇట్ విల్ బి మోర్ దాన్ 48% ఫర్ కాంగ్రెస్ పార్టీ. 48% ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం ఉందని అందరూ కూడా అంచనా వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒకసారే మోడీ గారి ప్రభావంతో అక్కడ ఎన్నిక జరిగింది. తర్వాతే డైల్యూట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఇంకా మరీ డైల్యూట్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి 3 నల్ల చట్టాల మీద అక్కడే ఆ సింగ్ బోర్డర్లో జరిగినటువంటి ధర్నా ప్రదర్శన కార్యక్రమాల్లో కాంగ్రెస్ హర్యానాలో 62కి పెరిగిందట, బీజేపీ కేవలం 14 దగ్గరే ఆగింది. సో మోరార్లెస్ ఇట్ విల్ బి ఇన్ బిట్వీన్ 65 to 70. 70+ వచ్చినా కూడా అవుట్ ఆఫ్ 90. 70+ వచ్చినా కూడా మనమేమి ఆశ్చర్యపోకలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది అక్కడ. పెద్దగా మిగిలిన పొలిటికల్ పార్టీస్ ఎవరు ఉన్నట్టు లేదు. నిరుద్యోగ సమస్య ప్రధానమైనటువంటి సమస్య అక్కడ. అగ్నివీర్ అనేటువంటిది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే హర్యానాలో ఉన్నటువంటి మేజర్ యూత్ అంతా కూడా ఫోర్సెస్లోనే ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. సో అగ్నివీర్ అనేటువంటి చాలా అంటే ఇప్పుడు ఎన్నికలు గెలవడం ఓడడం అనేటువంటి దానికన్నా కూడా ఇష్యూస్ అంశాలు ఏవైతే ప్రభావితం చేశాయో ఈ విధంగా జరగడానికి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. ప్రధానంగా అన్ఎంప్లాయ్మెంట్ కానీ అగ్నివీర్కి సంబంధించి కానీ 3 నల్ల చట్టాలు రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి యాజిటేషనల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో లాఠీ చార్జీ పలు సందర్భాల్లో రైతులందరినీ విచక్షణారహితంగా కొట్టడం కానీ చనిపోయిన వాళ్ళని ఇచ్చేయడం కానీ పిల్లల మీద కాల్పులు జరపడం కానీ ఇవన్నీ ఒక మనసులో చాలా ఇదిగా పెట్టుకున్నారు. బాగా ప్రభావం బాగా. ఎందుకంటే మనం ఆఫ్ బీట్ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు చాలామంది ఛానల్స్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడినప్పుడు జనం అంతా అగ్రెసివ్గా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు కూడా భయపడలేరు. నేను మొన్న కాదు అంతకుముందు ఎన్నికల్లో పనిచేశాను. మొన్న ఎన్నికల్లో నేను పనిచేయలేదు. సో డెఫినెట్గా నాకున్నటువంటి సమాచారం నేను గతంలో కురుక్షేత్ర ప్రాంతంలో పనిచేశాను. సో వాళ్ళు చాలా సెన్సిటివ్, వెరీ అగ్రెసివ్ కమ్యూనిటీ అక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ అంతా కూడా. జాట్స్ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్ కూడా జాట్స్, దళిత్స్, మైనారిటీసు వీళ్ళందరూ కూడా కన్సాలిడేట్ అయ్యి బలమైనటువంటి ఒక రాజకీయ శక్తిగా చూసి ఇది చేయడం జరిగింది. తర్వాత రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అంటే మనం భారత్ జోడో యాత్రకు ముందు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, దాని తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మోరల్ ఆఫ్ ది వర్కర్ బూస్టప్ అయినటువంటి పరిస్థితి, ఇష్యూస్ మీద అవగాహన రావడం చాలా అందరికీ. నేను నిన్న మహారాష్ట్రలో బీడ్ పార్లమెంట్ ఏరియాలో పనిచేస్తున్నాను. ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ వర్కర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యాను మార్నింగ్ అవర్స్లో. అయితే వాళ్ళు ఎంత అగ్రెసివ్గా చెప్తున్నారంటే ఈజ్ ప్రో ఫార్మర్స్, రాహుల్ గాంధీ వస్తే ఈ దేశం బాగుంటుంది. జనంలో ఒక అవగాహన వచ్చింది. పూర్వంకి ఇప్పటికి చాలా తేడా. నరేంద్ర మోడీ గారు రాహుల్ గాంధీలో మెచ్యూరిటీ వచ్చిందా? సో ఎదర్ ది వే ఇష్యూస్ అవగతం అవడం అనేటువంటిది చాలా అవసరం రాజకీయ నాయకుడికి. పొలిటికల్ అండర్స్టాండింగ్ టు ది సొసైటీ, టు ది కామన్ మ్యాన్, టు ది కంట్రీ, దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. దాంట్లో ప్రజలందరిలో కూడా మంచి నాయకుడు, పని చేయగలుగుతాడు, మాటలు చెప్పేవాడు కాదు, చేతలు కూడా చేస్తాడు, పూర్ ఉంటాడు, ప్రో వీకర్ సెక్షన్స్ ఉంటాడు, ఈ దేశాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో నడపగలుగుతారనేటువంటి ఆలోచనకు వచ్చింది. అంటే దీని ప్రభావం వచ్చే 29 కదా, ఇంకా దాదాపు 4 ఏళ్ల 8 నెలలు ఉంది. ఇంకా 24 అనేటువంటిది బెంచ్ మార్క్ అండి మాకు. ఇప్పుడు జరుగుతున్నటువంటి విజయ పరంపర, విజయదశమి సందర్భంగా, దసరా సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి విజయ పరంపర. ఇక్కడి నుంచి ఇంక వరుసగా గెలిచేవే ఈ రెండు. ఇప్పుడు మహారాష్ట్ర జరుగుతుంది, 100%, 200% కాంగ్రెస్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఇట్. దాని తర్వాత జార్ఖండ్ జరుగుతుంది, కాంగ్రెస్ గెలుస్తుంది. 25 క్రూషియల్ ఈ దేశానికి. ఎందుకంటే బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికలు ఉంటాయి 25. ఈ 25లో బీహార్లో ఆయన నితీష్ గారు ఓసారి ఇటు రావడం, ఓసారి అటు పోవడం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో
డెఫినెట్గా ఓడిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అక్కడి నుంచి ఆర్జేడీఎం ఎలయన్స్ ఇండియా కూటమి, అక్కడ మైనర్ పార్టీ ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేషనల్ లెవెల్లో చేంజెస్ ఎక్కువ వచ్చేటువంటి ప్రభావం కనపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎంపీలు ఎక్కడ ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు ఉంటారనేటువంటిది చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే మనం సపోజ్ ఇది మహారాష్ట్ర మహారాష్ట్రలో షిండే గారి వర్గము చీల్చినటువంటి వర్గము, శరద్ పవార్ దగ్గర అజిత్ పవార్ని చీల్చాడు. సరే బీజేపీ ఒక ప్లేయర్గా ఉండి చేస్తున్నారు. ఎప్పుడైతే హౌస్ ఇక్కడ అసెంబ్లీ లేదో, ముఖ్యమంత్రి లేడో, మంత్రులు లేడో, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరూ కూడా మళ్ళీ తిరిగి ఇటు పక్క వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ సర్వైవల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దమ్. లోకల్గా డెవలప్మెంట్లు ఇవన్నీ కూడా చేసుకోవాలి కదా. సో ఇది జరిగి తర్వాత అక్కడ బీహార్లో ఇది జరిగిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా పెను మార్పులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఐ డోంట్ థింక్ సో 29 వరకు ఈ ప్రభుత్వం ఉంటుందని నేనైతే భావించడం లేదు. భారతీయ మధ్యలో అదే థింగ్స్ కెన్ బి హ్యాపెన్, ఏదైనా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు ఏదైనా జరిగే పరిస్థితి ఉంటుంది. రైట్. ఒమర్ అబ్దుల్లా గారు 2 చోట్ల కూడా ఆధిక్యతలో ఉన్నాడు. అలాగే వినేష్ ఫోగట్ రెజ్లర్ వారు కూడా ముందంజలో ఉన్నారు. అలా హర్యానా ముఖ్యమంత్రి నైని సింగ్ వారు కూడా ఆధిక్యతలో ఉన్నారు. ఇక రఘునాథ్ బాబు గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? బీజేపీకి కౌంట్ డౌన్ మొదలైనట్లేనా, లేక మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? ప్రధానంగా ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలో ఘోరంగా బీజేపీ ఓడిపోయే పరిస్థితి ఏ రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది? హర్యానా రాజధానికి ఢిల్లీకి పక్కనే ఉండేటువంటి హర్యానాలో ఈ పరిణామం ఉత్తరాదిని ఏ రకంగా ప్రభావితం చేస్తుంది? రఘునాథ్ బాబు గారు. హలో, వినపడుతుంది, మాట్లాడండి. మాట్లాడండి. అదే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇది ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇంకొక యాంగిల్ కూడా మనం ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, తెలంగాణ రాజకీయాల మీద దీని ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం? అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఇంకా జరిగి మనకి 100 రోజులే అయినటువంటి నేపథ్యంలో ఆంధ్ర అయితే, సో డెఫినెట్గా ఇంకా కొంత టైం పడుతుంది, మనం చూసుకోవాలి. ఇందాక మీరు అన్నారు జమ్మూ కాశ్మీర్ అంశం, మనం ఇందాక హర్యానా ఒకటే చేసాం. జమ్మూ కాశ్మీర్ 10 సంవత్సరాలు ఎలక్షనే పెట్టలేదు. సో మోర్ ఆర్ లెస్ నిన్న కూడా జస్ట్ 7 ఏళ్ళు దాటిపోయింది, ఆల్మోస్ట్ 2 టర్మ్స్ ఇది చేసినటువంటి పరిస్థితి. సో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ రాష్ట్రాలని యూనియన్ టెరిటరీలు చేసిన సందర్భాలు ఎక్కడా లేవు. మొదటిసారి ఫస్ట్ టైం అనేక రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ దీన్ని ఫస్ట్ టైం వీళ్ళు కావాలని చెప్పి 3 ముక్కలు చేసి 3టికి 3 దీన్నేమో స్పెషల్ పవర్స్ అన్నీ కూడా త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్నర్కి ఇచ్చినటువంటి పరిస్థితి. జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్. సో ఇప్పుడు ఏమైంది అంటే, ఆల్రెడీ లడఖ్లో కానీ జమ్మూ కాశ్మీర్లో నేను కార్గిల్లో పనిచేశాను. కార్గిల్ హిల్ అటానమస్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది జమ్మూ కాశ్మీర్. మరి దీంట్లో ఏమో ఒకటి మన లేలో కూడా ఉంటుంది. ఈ కాంబోయిషన్ ఎలా ఉంటుందంటే, కార్గిల్ ఈజ్ 95% డామినేటెడ్ బై ముస్లిమ్స్ ఉంటారు, లడక్ ఈజ్ 95% బుద్ధిస్టులు ఉంటారు. సో వాళ్ళ మనోభావాలకు భిన్నంగా అక్కడ అందరూ కలిసే ఉంటారు. నేను కార్గిల్లో ఐ వాజ్ దేర్ ఫర్ 4 days. సో చాలా పీస్ఫుల్గా, చాలా ఎదుగా ఉంటుంది. బయట వాళ్ళు ఆలోచించుకోవడమే ఇదంతా జరిగేటువంటి పరిస్థితి అనేది. ఇట్ వాజ్ ఓన్లీ నేషనల్ థింకింగ్. ప్రతి వాళ్ళకి మన దేశం మీద భక్తి, జాతీయ జెండాని గౌరవించడం, ఈ భారతదేశంలో అంతర్భాగం ఏమనేటువంటి దాంట్లోనే ఉంటారు. దీన్ని పక్కన పెట్టి వాళ్ళు ఆర్టికల్ 370 అని తీసుకొచ్చి దాన్ని రద్దు చేసామని చెప్పి ఇవన్నీ జరిగిన నేపథ్యంలో దీని నుంచి కొంత వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేటువంటి. అది కాకుండా 4-5 days బిఫోర్ మళ్ళీ ఇంకా కొన్ని జీవోలు ఇష్యూ చేసి వాళ్ళు కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి నలుగురు నామినేట్ చేయడం ఇవన్నీ పెట్టారు. చేసినా కూడా జమ్మూ కాశ్మీర్లో విచ్ ఈజ్ నాట్ ఫెయిర్ కదా. డెమోక్రటిక్ సెటప్లో మీరు ముఖ్యమంత్రి ఎన్నికలు పెట్టి, రాజ్యాంగం పెట్టి ఇది చేసిన తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిని ఆ విధంగా ఇబ్బంది పెట్టి, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిని ప్రజల మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మీరే బ్యాక్ డోర్ నుంచి వెనకాల నుంచి డ్రైవ్ చేయాలనుకోవడం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకుని ఆ విధంగా ప్రజల మ్యాండేట్ ఏదైతే ఉంటుందో దాన్ని గౌరవించడం నేర్చుకుంటే మంచిది.